మిస్టర్ సుబ్బారావు గారు నమస్తే అండి. జేఈఈ నీట్ మనం ఇప్పటికీ 5 వీడియోస్ చేస్తున్నామండి. ప్రతి వీడియోలో కూడా ఒక్కొక్క అవేర్నెస్ని క్రియేట్ చేస్తామని చెప్పుకోవచ్చు. అసలు వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకు సూసైడల్ టెండెన్సీ వస్తుంది, వాళ్ళకి ఎందుకు యాంగ్జైటీ వస్తుంది. ఇవాళ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, చాలామంది పిల్లలకి 6th నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జేఈఈ కావచ్చు, నీట్ కావచ్చు, పునాదులు అక్కడే స్ట్రాంగ్ చేస్తున్నాన ఆ ఫీలింగ్ పేరెంట్స్కి కావచ్చు, పిల్లలకి కావచ్చు, కోచింగ్ సెంటర్స్కి కావచ్చు ఉన్నప్పుడు, అదే పిల్లలు మరి ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రాయాల్సిన టెస్ట్ ఏదైతే ఉంటుందో, ఎందుకు యాంగ్జైటీకి వెళ్ళి ఫెయిల్ అయ్యే అవకాశం చూస్తూ ఉన్నారు, తడబాటు చూస్తూ ఉన్నారు, కన్ఫ్యూజన్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు ఆ యాంగ్జైటీ ఎందుకు క్రియేట్ అవుతుంది? ఇది ఇప్పుడు వరకు చేసిన అన్ని అంశాల్లో కన్నా అతి ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఇది ఇంటర్ కనెక్టెడ్. టెస్ట్లో వచ్చేటువంటి రిజల్ట్ మీకు మనం ముందు మాట్లాడుకున్న స్ట్రెస్, యాంగ్జైటీ కానివ్వండి, కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకునే విధానంలో కానివ్వండి, అంటే ఆ ప్రయాణానికి ఇది చాలా ప్రాతిపదిక అండి. అంటే ఏది ముందు అనేది పక్కన పెడితే ఇది ఒక సైకిల్ కదండి. పిల్లలు క్లాస్కి వెళ్తారు, చదువుకుంటారు, నేర్చుకుంటారు, తర్వాత సొంతంగా ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్కి వస్తారు. ఎగ్జామ్లో వ్యతిరేకమైనటువంటి ఫలితం వస్తే ఏమైపోతుంది చెప్పండి ఒకసారి. ఏ పని అయినా సరే ఎవరికి డిసప్పాయింట్ అవుతారు, పెయిన్ ఉంటుంది. సో అది రిపీటెడ్గా తగిలితే హోప్లెస్ అయిపోతారు. అది ఎగ్జాక్ట్గా జరుగుతున్నదండి. ఎప్పుడైతే మొదటిసారి ఆ ఇబ్బంది తగిలిందో అప్పుడు సరైనటువంటి ఆ హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వగలిగితే, ఆ హ్యాండ్ని హోల్డ్ చేయగలిగినట్లయితే వాళ్ళు తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా సమ్మిట్ దెబ్బల కింద ఒకటి తర్వాత ఒకటి, ఒక ఎగ్జామ్ తర్వాత ఒక ఎగ్జామ్, వారానికి 3 ఎగ్జామ్స్ పెట్టేటువంటి వ్యవస్థ ఈ రోజున మనకు వచ్చిందండి. సో ఒక ఎగ్జామ్ తర్వాత ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళని రెగ్యులేట్ చేసుకునేటువంటి పరిస్థితి లేకపోతే ఏమైపోతుందండి? మీరు అన్నట్టుగా ఒక చక్కటి మాట ఈ సందర్భంలో ఆ హోప్లెస్నెస్ అనేటువంటిది వాళ్ళకు వచ్చేస్తుందండి. అందుకనే నేను అతి ముఖ్యమైనటువంటి విషయం అన్నా, ఈ టెస్ట్ యాంగ్జైటీ అనేటువంటి దాన్ని నియంత్రణ పెట్టుకోకపోతే, దీని మీద సరైనటువంటి అవగాహన పిల్లలకు పెంపొందించకపోతే, వాళ్ళు గంటల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడినటువంటి ప్రయాణం, ఆ ప్రయత్నం, వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్టు యూజ్లెస్సా అనేటువంటి పరిస్థితికి పిల్లల యొక్క మానసిక స్థితిని పట్టుకొస్తున్నాం. దారి తీయటమే కదా, పట్టుకొస్తున్నాం. సో అందుకని ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఉదాహరణకండి, జనరల్గా ఒక సర్వే చెప్తుంది, ర్యాంక్ 1 వచ్చేటువంటి పిల్లలు ఎవరినైనా మనం తీసుకుంటే, దానికి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా 250 నుంచి 300 మంది ఉంటారు ఈ జేఈలో కానీ, నీట్లో కానీ అనేది ఒక సర్వే చెప్తుంది. ఒక పేపర్ చెప్తున్నటువంటిది 250 నుంచి 300 మంది ఆ సామర్థ్యం ఉంటుంది, వాళ్ళందరికీ ఉంటుంది, కానీ ర్యాంక్ ఒక్కరికే వస్తుంది. సో సామర్థ్యంతో పాటుగా ఎగ్జామినేషన్లో వాళ్ళు అవలంబించేటువంటి విధానం, వాళ్ళు స్ట్రెంథన్ చేసుకునేటువంటి విధానం, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఇది అందరూ కూడా జాగ్రత్తగా గమనించాల్సినటువంటిది. ఎప్పుడైతే ఈ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ కొంచెం ఇవ్వటం మొదలైందో, ఆ పాజిటివ్ అవుట్లుక్తో పిల్లవాళ్ళని చూడటం అలవాటు చేసామో, ఆ ప్రయాణం కరెక్ట్ చేసుకుంటారండి. మార్కులతో కాదు, వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చేటువంటి గ్రోత్తో వాళ్ళ ప్రయాణాన్ని లింక్ చేసుకొని ఖచ్చితంగా ఆ జర్నీని రీచ్ అవుతారు, వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది. సో ఈ క్రమంలోనండి నేను చాలా వేల మంది పిల్లలు నేను చెప్తాను, ప్రతి ఏడాది కూడా 100 మంది. సో ఆ విధంగా 1000 మంది పిల్లల్ని మనం అడిగినప్పుడు, నేను ఎగ్జామ్ గురించి నాన్న ఏమయ్యింది ఏంటి అనేటప్పుడు అడిగినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఈవెన్ 2% పిల్లలు కూడా అసలు ఎగ్జామ్లో ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగిందని చెప్పలేకపోయేవారు. క్లారిటీ ఉండేది కాదు. సో చాలా మంచి పిల్లలు, వాళ్ళు పడిన కష్టం నాకు తెలుసు, వాళ్ళ సామర్థ్యం నాకు తెలుసు, కానీ ఎగ్జామ్లో ఏమైంది నాన్న అంటే, అనేక మంది పిల్లలు, మంచి పిల్లలు, వాళ్ళు ఏమని చెప్పేవారంటే, సార్ నెక్స్ట్ టైం నేను తెచ్చుకుంటాను సార్ అని చెప్పేవారు. అంటే ఆ పాజిటివ్ చెప్పేవారు, కానీ నెక్స్ట్ మరలా అదే జరిగేది. సార్ ఇది కాదు, అసలు ఏం జరుగుతుందని పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఎగ్జామ్ అయిన వెంటనే, నాన్న అసలు ఏం జరిగింది నాన్న, తప్పులు జరుగుతాయి, ముందు మనం యాక్సెప్ట్ చేయాలని మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, అప్పుడు సరైనటువంటి అసలు ఏం జరుగుతుంది ఎగ్జామ్లో అనేటువంటిది మనకు అర్థమవుతుందండి. సో మనం అందరూ కూడా ఎందుకు మార్క్స్ రావట్లేదు, నీకు ఎన్ని సౌకర్యాలు ఇచ్చాం, ఇన్ని లక్షలు కట్టాను అని పేరెంట్స్ అంటే, సో టీచర్స్
అందరికీ చెప్తున్నాం, ఇంకా వాడెవడికి వచ్చింది నీకెందుకు రాదు అనేటువంటి మాటలు వాళ్ళని వెనక్కి పంపేస్తాయి. సో కానీ మనం ఇప్పుడు నేను చెప్పినట్టుగా పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని అసలు అసలు ఏం జరిగింది ఎగ్జామ్లో, ఏం అర్థం చేసుకోవాలని చూస్తే, లోతుగా ఆలోచిస్తే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చాలా మంచి పిల్లలు చేస్తూ ఉండగా ఒక 3 క్వశ్చన్స్, కష్టమైన క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుందామండి. అదే దారిలో 4వ క్వశ్చన్కి ఏమవుతుందండి, వాళ్ళ మానసిక స్థితి ఏమవుతుంది, తగ్గిపోతుంది కదా. సో ఇలా మొదటి 15 నిమిషాలు కానీ మధ్యలో ఒక 15-20 నిమిషాలు జరిగితే పిల్లలు, ఆ స్ట్రెంగ్త్ లేనటువంటి పిల్లలు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేనటువంటి పిల్లలు, మనం బయట నుంచి ప్రెషర్ ఇచ్చి బాగా ప్రెషరైజ్ చేస్తున్నటువంటి సందర్భంలో పాపం కానీ 1 గంట 2 గంటలు ఇంకా ఎగ్జామ్ చేయలేకపోతారు. అంటే ఉన్న 3 గంటల్లో సుమారుగా 33% 40% ఆఫ్ ద టైం వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతారు. అప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ ఆటోమేటిక్గా నెగిటివ్గా వస్తుంది. సో ఇలా లోతుగా చూస్తే చాలా విషయాలు ఉంటాయన్నమాట అండి. దీన్ని మనం సైకలాజికల్గా మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, సైకాలజీ సైన్స్ ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే మనకి స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, హయ్యర్ ప్రెషర్ కానీ మన మైండ్ మీద ఆపరేట్ అవుతుందో, అప్పుడు మన యొక్క వర్కింగ్ మెమరీ మీద ఎఫెక్ట్ చూపుతుందండి. అది మన యొక్క రిజల్ట్ని రెడ్యూస్ చేసేస్తుంది. ఇది చాలా సత్యం. మనం ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇలాంటి సందర్భాలు వాళ్ళకి ఎదురవుతాయి. సో దీని నుంచి మనం ఎలా తీయాలి అనేటువంటిది మనం ఆలోచించాలి. ఇక్కడ వాళ్ళకి కనిపించేటువంటి అండి, మొట్టమొదటిగా ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అరే ఇది చేస్తే తప్పు అవుతుందా, ఒప్పు అవుతుందా, నేను మిస్ అవుతానా అనేటువంటిది ఒక ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఒకటి ఉంటుందండి. రెండవది టీచర్స్ దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ ప్రెషర్ ఒకటి ఉంటుందండి. దీంతో పాటుగా సెల్ఫ్ డౌట్ ఉంటుంది. ఎందుకు సెల్ఫ్ డౌట్ ఉంటుంది అంటే, మీరు ఇందాక చెప్పాను, ఇది ఇంటర్ కనెక్టెడ్. ఈ ప్రయాణంలో అంతకుముందు అంటే గత రోజుల్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ పాజిటివ్గా లేవనుకోండి, ఇక్కడ ప్రయాణం తగ్గిపోతుంది, సాఫీగా ఉండదు. వాళ్ళు సరిగా చేయలేకపోతారు. సరిగా చేయలేనప్పుడు మరి సరిగా చేయకుండా ఇప్పుడు ఎగ్జామ్కి వచ్చాం, సెల్ఫ్ డౌట్ వస్తుంది కదండి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, పెర్ఫార్మెన్స్ ప్రెషర్, సెల్ఫ్ డౌట్, ఈ 3 కూడా వాళ్ళని వెనకలాగుతాయి. అంటే మనం పెట్టేటువంటి ఎఫర్ట్ వీటి మీద పెట్టగలిగితే వాళ్ళకి లోపల నుంచి స్ట్రెంథన్ చేయగలుగుతాం అనమాట అండి. ఎప్పుడైనా సరే ఒక ఫియర్ వచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి సందర్భాలు ఏంటంటే అండి, జనరల్గా అంటే ఎగ్జామ్ అనే కాదు, ఎయిదర్ ఫ్రీజ్ అయిపోతాం. అవును, ఏదైనా సపోజ్ ఏదైనా మనకి అకస్మాత్తుగా కనిపిస్తే, అంటే ఒక ఫియర్ వచ్చినట్లయితే ఫ్రీజ్ అయిపోతాం, అది ఒక ఆప్షను. రెండవది ఫైట్ చేస్తాం. మూడవది అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. 3 ఉంటాయండి. మరి మనం పిల్లలకి ఏం నేర్పుదాం అంటే, ఎందుకంటున్నానంటే ఈ క్వశ్చన్ చూసినప్పుడు వాళ్ళ ప్రయాణం, నేను అనేక మందిని, వందల మంది నిజాయితీగా పిల్లలు ప్రయాణం చేసేటువంటి పిల్లల గురించి చాలా దగ్గరగా చూశానండి. పాపం ఆ సపోర్ట్ లేక వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది, ఆ సెల్ఫ్ డౌట్. అందుకోసం నేను చెప్తున్నాను, అంటే లోతుగా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు ప్రతి పేరెంట్స్కి అర్థం కావాలి. మీ పిల్లలు ఆ నిజాయితీ ఉండేటప్పుడు మనం చేయి అందించాలి. నిజాయితీ లేకపోతే దాన్ని అర్థం చేసుకుని నిజాయితీని ఏ విధంగా రప్పించాలన్నదే చూడాలి తప్ప మనం నిందించకూడదండి. అది నేను అనేటువంటిది. సో ఇక్కడ ఫియర్ వచ్చినప్పుడు ఫ్రీజ్ అయిపోదామా, ఫైట్ చేద్దామా, రన్ అవే అయిపోదామా, అక్కడి నుంచి పారిపోదామా? సో ఇది నేను చెప్తున్నటువంటిది ఇదండి. ఈ ఫైటింగ్ నేచర్ వాళ్ళకి నేర్పాలి. సో ఆ సెల్ఫ్ డౌట్ నుంచి బయటికి రావాలి. ఆ సెల్ఫ్ డౌట్ నుంచి బయటికి రావాలి అంటే వీళ్ళు ఈ ప్రాసెస్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. సచిన్ టెండూల్కర్ని కొంతమంది అడిగారండి, ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అడిగారు, సార్ మీకు బాగా నచ్చేటువంటిది, బాగా ఇష్టమైంది ఏంటి, ఫెరారీ కారా, లేకపోతే మీరు వరల్డ్ కప్ సాధించినప్పుడు మూమెంట్సా అని ఇలా కొన్ని విషయాలు అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి, నాకు బాగా నచ్చినటువంటి మూమెంట్ ఏమిటి అంటే, బాల్ వచ్చి నా బ్యాట్ యొక్క మిడిల్ని తాకినప్పుడు వచ్చేటువంటి శబ్దం నాకు చాలా 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 ఇష్టం అని చెప్పాడండి ఆయన, సచిన్ టెండూల్కర్. చూడండి, అంటే ఆ ప్రాసెస్ మీద ఆయనకున్నటువంటి ప్రేమ. సో కాబట్టి మన పిల్లలకి ఫలితం అనేది నెక్స్ట్ స్టెప్. ముందు ప్రాసెస్ని స్ట్రెంథన్ చేయగలిగితే, ఆ ప్రాసెస్ స్ట్రెంథన్ అయిన తర్వాత వచ్చేటువంటి ఫలితాన్ని, అంటే ఆ యుద్ధంలో ఉండేటప్పుడు తీసుకోవలసినటువంటి స్టెప్స్, దీన్ని మనం నేర్పగలగాలండి. దీన్ని మనం ఆ టెస్ట్ యాంగ్జైటీని మనం తీయగలిగితే చాలామందికి ఏమవుతుంది అంటే వాళ్ళ సామర్థ్యం వాళ్ళకి తెలుస్తుంది. సో ఫలితం ఎండ్ రిజల్ట్ చూసి నాకు సామర్థ్యం లేదు అనుకునేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అదే నా బాధ. ఎడ్యుకేటర్గా నేను 22 ఇయర్స్ పర్టికులర్లీ ఈ జేఈ నీట్లో ఉన్నటువంటి పిల్లల్లో అనేక మందిని, మీరు ఎవరైనా ఏ పేరెంట్ అయినా అడుగుతున్నానండి, మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10 మందిని అడగండి, అందులో 7 నుంచి 8 మంది
నాకు ఏం జరిగిందో తెలియదు, నాకు సామర్థ్యం లేదు అనేటువంటి నెగిటివ్ మాటలే కనబడుతుంది. అంటే ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి ప్రయాణం వాళ్ళకి మోటివేషన్ ఇవ్వకుండా ఉన్న మోటివేషన్ తీసేస్తుందండి. సో అది కాకూడదు అనేటువంటిది. సో దీంట్లో ముఖ్యమైనటువంటిది ఆ టెస్ట్ యాంగ్జైటీ. ఆ యొక్క టెస్ట్ యాంగ్జైటీని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసే అవకాశాన్ని ఇవ్వాలి. ఖచ్చితంగా టెస్ట్ యాంగ్జైటీ ఉంటుందండి, పిల్లలకు ఉంటుంది. రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి పిల్లలు కొంచెం మోతాదు ఎక్కువే ఉంటుంది, పాపం బాగా చేయాలి అనేటువంటిది. సో అది దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో ఈ యొక్క వ్యవస్థని మార్చాలండి. అది పేరెంట్స్ ద్వారా కానివ్వండి, టీచర్స్ ద్వారా కానివ్వండి. సో మీరు అన్నట్టుగానే టెస్ట్ యాంగ్జైటీ ప్రతి పిల్లల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే దాన్ని బాధ్యతగా తీసుకుంటూ ఉంటారని చెప్తూ ఉన్నారు, అటువంటి పిల్లల్ని అది ఓవర్కమ్ చేయాలి అనుకున్నా, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి అనుకున్నా, పేరెంట్స్ కావచ్చు, కోచింగ్ ఇచ్చే టీచర్స్ కావచ్చు, వీళ్ళలో ఈ యాంగ్జైటీ ఉంది అన్న ఐడెంటిఫై చేయాలని ఏ విధంగా అంటారు? ఎస్ సార్, ఈ టెస్ట్ యాంగ్జైటీ కూడానండి కొంతమంది పిల్లల్లో మనం లోతుగా చూస్తే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒకలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ అంటే మనం జేఈ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం కాబట్టి జేఈ నీట్ కాంటెక్స్ట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో వీటిలో ఒక్కొక్కరికి ఏంటంటే కొంచెం ఇంతకుముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం మైండ్ బ్లాక్స్, దాన్ని ఎట్లా తీయాలి అనేటువంటిది. సో ఈ మైండ్ బ్లాక్స్తో ఏమవుతుందంటే నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం, ఫిజిక్స్ నాకు ఇష్టం లేదు, లేదా కెమిస్ట్రీ అంటే ఇష్టం, మ్యాథ్స్ ఇష్టం లేదు, సో బయాలజీ బోరింగ్గా ఉంది, లేదా నాకు బయాలజీ చాలా ఈజీ, ఫిజిక్స్ నాకు రావట్లేదు అని ఇలాగ డిఫరెంట్ పీపుల్ ఉంటారండి. సో దీన్ని మనం జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవాలండి. సో దానికి ఏంటంటే ఆ ఎగ్జామ్లో వాళ్ళు జరిగేటువంటి ప్రయాణం, ఆ 3 గంటల ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎంత తక్కువ చేసేటువంటి అవకాశం ఉందో అంత చేసేటువంటి సామర్థ్యం వాళ్ళకి ఇవ్వాలండి. మనం ఇస్తే మన నుంచి కాదు. సో వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకోవాలి ఎగ్జామినేషన్ హాల్లో. దీన్ని ఏమిటంటే ప్రతి ఎగ్జామ్లో పిల్లలు ఏం జరిగిందో తెలియలేదు, మార్క్స్ రాలేదు, నేను కష్టపడ్డాను, నేను బాగా రాశాను అంటారు, కానీ ఇది తప్పులు అయిపోయినాయి అంటారు. సో ఇదొక పాయింట్ అండి. సో రెండోది ఏమిటంటే కొన్ని రోజుల తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళ యొక్క చేసే ప్రాసెస్కి దూరం తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ ఎఫర్ట్ నిన్న ఉన్నటువంటి ఎఫర్ట్ ఈరోజు ఉండదు, తగ్గుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇవి వాళ్ళ టెస్ట్ యాంగ్జైటీ రిఫ్లెక్ట్ చేసేటువంటి కొన్ని సంకేతాలండి ఇవి. సో కాబట్టి అలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాథ్స్లోనా, ఫిజిక్స్లోనా, కెమిస్ట్రీలోనా, బయాలజీలోనా ఎక్కడ ప్రాబ్లం ఉందో మనం అర్థం చేసుకుని ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఆ టిప్స్ మనం ఇవ్వగలిగితే, అదేవిధంగా ప్రాసెస్ని లేదా వాళ్ళ యొక్క గ్రోత్ మైండ్ సెట్ని మనం వాళ్ళని ఇంప్రూవ్ చేయించగలిగిన ఇది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసమే మనం టెస్ట్ యాంగ్జైటీ మీద ఎవ్రీ ఫ్రైడే మనం సెషన్ కూడా కండక్ట్ చేస్తాం. ఎవ్రీ ఫ్రైడే. సో అది గ్రూప్ సెషన్స్ కావచ్చు, లేదా పర్సనల్గా కావాలనుకున్నా మనం అప్రోచ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే జేఈ నీట్ ప్రాసెస్లో ఉన్నారో, ఆ కోచింగ్ తీసుకుంటూ ఉన్నారో, వీటిలో సీట్ సాధించాలి అన్న ప్రాసెస్లో పేరెంట్స్ కూడా ఉంటూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ ఏ విధంగా చూసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటారా సార్? అవునండి, తప్పకుండా. పిల్లలు ఎక్కడైనా చదివినవ్వండి, ఈ ప్రయాణంలో ఉన్నట్లయితే సో ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు మనం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి, మనం చాలా ఆనందంతో చెప్తున్నాం. సో ఆ లోపలికి వెళ్ళి అంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించి మాట్లాడుతున్నటువంటి మాటలు, అందరూ కూడా టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి వీడియో కూడా ఒక స్టూడెంట్గా కూర్చున్నటువంటి వ్యక్తికి వచ్చేటువంటి సమస్య ఏమిటి. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే దాన్ని స్ట్రెంథెన్ చేస్తానండి వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేస్తారండి. సో కాబట్టి వాళ్ళు ఎక్కడైనా చదివినివ్వండి, మనం ఏదైతే సెషన్స్ ఉన్నాయో వాళ్ళకి పర్టికులర్ సెషన్ కావాలన్నా, లేదా కంప్లీట్గా 3 సెషన్స్ కావాలన్నా వాళ్ళు అటెండ్ కావచ్చండి. సో వాళ్ళ జర్నీ బ్యూటిఫుల్గా తయారవుతుందండి, వాళ్ళే కరెక్ట్ చేసుకోగలుగుతారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే పేరెంట్స్ మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటుంటే ఖచ్చితంగా జేఈఈ నీట్ కోచింగ్స్ తీసుకుంటూ ఉన్నారు, పిల్లల్లో యాంగ్జైటీ ఉంది, కొన్ని ఫియర్స్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు వాళ్ళు గివప్ చేస్తాము అంటున్నారు. ఇటువంటి చాలా సమస్యలు వాళ్ళంతా వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్పే అవకాశం ఉంటుంది, లేదా మీకు అర్థమవుతూ ఉంటుంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న పాయింట్. మీ పిల్లల్లో కనుక సమస్య ఏదైనా జేఈ నీట్కి సంబంధించి ఉంది, వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు, ఈ సెషన్స్ హెల్ప్ అవుతాయి అనుకున్నా, లేదా ఒకసారి అటెండ్ అవ్వాలి అనుకున్నా, లేదా పర్సనల్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సుబ్బారావు గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.